శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ప్రతి లగ్నానికి, అంటే మనకి 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాలు ఉంటాయి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పేది, రాశి తెలిసిన వారు రాశి నుంచి నేను చెప్పేది పాటించవచ్చు. అయితే ఈ వీడియోలో మనీ, ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా మీరు అభివృద్ధి కావాలి అంటే మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, గోవుకి ఏం తినిపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక్కొక్క లగ్నం నుంచి వస్తుంది. ఆ రకంగా మనం దీంట్లో కొంతమందికి మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు, టైం ఉండాలని లేదు, నక్షత్రం తెలియాలని లేదు. వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో వీడియో ఆఖరిలో చెప్తాను. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో 1 by 1గా మనం తెలుసుకుందాం. ఇక మీనలగ్నము, మీనరాశి. మీనలగ్నం వారికి సహజ లక్షణం ఏమిటి? అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కూడా ధనులగ్నంలాగే గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అన్వేషణ, అసలు ఎందుకు జన్మించాను, నా లైఫ్ ఏంటి, నా లైఫ్ జర్నీ ఏమిటి, ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఈ జర్నీలో ఉంటూ ఆనందంగా ఉంటారు. అయితే మీనలగ్నం వారికి ధనాన్నిచ్చే కారకుడు కుజుడవుతాడు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అయితే ఇక్కడ నవగ్రహాలు కూడా పాత్ర ఉంటుంది మనకి ఫైనాన్స్ రావడానికి. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మే మనకి ఈ జన్మల్లో ఒక భోగం అనిపించడానికి కానీ, లేకపోతే ఒక ఇబ్బంది పడడానికి కానీ, మనీ స్ట్రక్ అవ్వడానికి కానీ తోడ్పడుతూ ఉంటాయి. అంటే మనం చేసిన కర్మే ఆ రూపంలో వస్తుంది అక్కడ, సింపుల్ లాజిక్. అలాగే ఇక్కడ మీరు ముఖ్యంగా ఈ మీనలగ్నం వారికి ఇంకోటి ఉందండి. వీళ్ళ లైఫ్ ఏంటంటే తండ్రితో ఉండే ఒక కర్మలో పుడతారు. అంటే తండ్రికి వీళ్ళు ఏదైనా చేయడం అంటే సపోర్ట్ చేయడం కానీ, లేదా తండ్రి ద్వారా సపోర్ట్ పొందడం కానీ, తండ్రి ద్వారానే ఇబ్బంది పడడం కానీ, తండ్రి ద్వారానే అని జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సూర్యభగవానుడిని, తండ్రికి కారకుడైన సూర్యభగవానుడిని, లగ్నాధిపతి అయిన గురువుకి మీరు కనుక దీపారాధన చేసుకున్నట్లయితే, అదేవిధంగా కుజగ్రహానికి కూడా, అంటే 3 గ్రహాలు తీసుకోండి. సూర్యుడు, ధనాధిపతి అయినటువంటి కుజుడు, లగ్నాధిపతి అయినటువంటి గురువు, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, అది కూడా ముఖ్యంగా నెయ్యితో దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి ఖచ్చితంగా మీరు గోధుమ రవ్వ ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. ఎందుకంటే మీ చార్ట్లో రవి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మీనలగ్నం వారికి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఏంటి, తండ్రి ద్వారా డబ్బులు వస్తాయి మీనలగ్నం వారికి, ఫ్యాక్టరీస్ ద్వారా వస్తాయి, పవర్ రిలేటెడ్ ద్వారా వస్తూ ఉంటుంది, అదొకటి. అయితే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే కమ్యూనికేషన్స్, స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీనలగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామిని, వివాహ జీవితంతో పాటు పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మీనం వారికి కూడా కాస్త ఏలినాటి శని 12వ స్థానంలో నడుస్తుంది కాబట్టి ఈ రాబోయే 1 year 4 months వరకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీనం వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్లానెడ్గా చేసుకోగలిగితే అది లాభంగా కూడా ఖచ్చితంగా మారుతుంది మీనం వారికి. ఎందుకంటే లాభాధిపతి, వ్యయాధిపతి ఒక్కరే వాళ్ళకి. సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీనం వారికి. ఇక మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం సూర్యాయ నమః, లేదా ఓం ఆదిత్యాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. గోవులకి బెల్లము ఒక 4 ఉండలుగా తయారు చేసి తినిపిస్తూ ఉండండి. ఇంకా ఎక్కువగా మాకు ఎక్కువ ఇబ్బంది ఉందండి అనుకునేటువంటి వారు దుర్గా సప్తసతి అని వినొచ్చు. దాన్ని చండీ సప్తసతి అని కూడా అంటూ ఉంటారు. లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ మెడలో చిన్న దుర్గాదేవి లాకెట్ ఒకటి వేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. మరి చూపించుకుందామంటే, జాతకం చూపించుకుందామంటే తెలియదు. అప్పుడు వారు ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. వాళ్ళు చాలా సింపుల్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, నిత్యము కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 5 గంటలప్పుడు ఆ సమయంలో కనుక చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడం. మొత్తం సహస్రనామాలు నోటికి రాదు, కేవలం వినడమే అనేది నాకు ఎంత ఎలాగో ఉందండి అనుకుంటే మీరు
నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి విధనచ్చదాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు బెల్లం ఉంటుంది, పిడికెడ బెల్లము, గోంగూర, మరియు ఇది శనివారం బుధవారం పెట్టచ్చు. శుక్రవారాలు ప్రత్యేకంగా నూనె వేయకుండా చేసినటువంటి చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకు ఏ దశ నడుస్తుందా, ఏ లగ్నము, ఏ రాశి ఏమీ తెలియకపోయినా కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక వాస్తుపరంగా కూడా మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకి. ఎందుకు అంటే, ఒకటి, వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక చెప్పినటువంటి గ్రంథాల్లో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాస్తుపరంగా ఉత్తరంలో ఎక్కడా కూడా వీళ్ళు మనీ పెట్టరు. అదే కాకుండా ఉత్తరంలో రెడ్ కలర్స్ వేయడము, అగ్ని సంబంధించినవి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎల్లో కలర్స్ వేయడం, ఇవి వేయకండి. ప్యూర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు ఉత్తరం గోడకి, అలాగే ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ లాంటిది పెట్టుకుని అందులో కొన్ని డబ్బులు పెడుతుండండి, లేదా చిన్న డబ్బీ పెడితే పెడుతూ ఉండండి. అలాగే నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెట్టకుండా వాయువ్యం అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి, మొత్తం ఇంటికి కాదు. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో, అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు కాబట్టి అక్కడ మీరు ధనం పెట్టడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది. నైరుతిలో కొంతమంది పెడుతుంటారు, కానీ ఏమవుతుంది, ఎందుకు వద్దంటున్నారు అంటే, ఒక్కొక్కసారి మనకు కనుక టిల్ట్ 345, 350 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయిందనుకోండి ఎప్పుడైనా, అప్పుడు ఏమవుద్ది, అది దక్షిణ నైరుతి అయిపోయే ఛాన్స్ ఉండి మీకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆగ్నేయంలో పర్టికులర్గా మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉండండి. గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి. అలాగే స్టవ్ కింద కూడా గ్రీన్ టైల్స్ పెట్టండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, అదేవిధంగా కుబేర స్థానాన్ని మీరు చక్కగా క్లియర్గా చేసుకుంటున్నారు. మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు వాస్తుపరంగా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే అమ్మవారు. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానీ, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు చేయకండి. డబ్బులు సంపాదించాలనుకునేవారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడెవడైతే లాస్ అయ్యారో ప్రపంచంలో, లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రతి మనిషికి. కొంతమంది బిజినెస్లు బాగా రాణిస్తారు, కొంతమంది అద్భుతంగా చేస్తూ మరి సడన్ డౌన్ అవుతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాన్సెప్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళ సేపు వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి బిజినెస్ లేదు, మనకు కూడా బిజినెస్ లేదు అంటే ఎంతసేపు నెగటివ్ని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటూ ఉంటారు. అటువంటి సర్కిల్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు మీ చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెట్టుకొని చక్కగా దాంట్లో ఇవాళ నేను నా టాలెంట్, నా స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేది దేంతో లింకప్ అయి ఉంటుందంటే మీ స్కిల్స్తో లింకప్ అయి ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకునే పని చేయండి. నేను ఇంకా ఏ స్కిల్స్ పెంచుకోవాలి, బికాజ్ ఆఫ్ ప్రతి సొసైటీకి కావాల్సింది ఏంటంటే, నాకు పలానా స్కిల్స్ ఉన్న వ్యక్తిని నేను పెట్టుకుంటాను, నేను ఉద్యోగంలో తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనుకుంటూ ఉంటాడు. స్కిల్సే ధనము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ లేకపోతే నిర్ధనము. అది ఎటువంటి స్కిల్స్ అయినా, ప్రపంచానికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఇప్పుడు ఏ నీడ్లో ఉంది దాంట్లో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ గ్రహం ధనం ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, మీకు యాక్టింగ్ మూలంగా ఉందా, ఫైనాన్స్ మూలంగా ఉందా, ఫుడ్ మూలంగా ఉందా, కమ్యూనికేషన్స్ మూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ మూలంగా ఉందా, క్రియేటివ్ మూలంగా ఉందా, లేకపోతే కొంతమంది చూడండి మ్యారేజ్ బ్యూరోస్ పెడుతూ ఉంటారు, లేదా రీసెర్చెస్ చేస్తుంటారు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అబ్రాడ్కి పంపించేవి, ఇలాగా 12 భావాలకు సంబంధించి ఉంటుంది. ఆ 12 భావములలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, ఎవరికి పోర్ట్ఫోలియో వచ్చింది, ఎవరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి ముందుగా. చాలామంది మిస్టేక్ ఎక్కడ అవుతారంటే, ఎప్పుడు డబ్బులు వస్తాయి, వేటి ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పోయే యోగం ఉందని చాట్లో తెలుసుకొని చేసేవాళ్ళు ప్లానెడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. సింపుల్. ఎలా అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నాము, అక్కడ ఏదో ముళ్ళు ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళాము, ముళ్ళు కాలు గుచ్చుకుంటుంది. చూసి పక్క నుంచి వెళ్ళాము, మనకు ముళ్ళు గుచ్చుకోదు, ఇబ్బంది పడం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలం అనే ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ మనకి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది, ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుంది, ఈ పాయింట్ యాస్ట్రాలజికల్గా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు. అలాగే వీలున్నప్పుడల్లా కూడా
మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ప్రత్యేకంగా కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా చిన్న హోమం ఏదైనా చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటిది పోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవులు ఉంటాయి, దగ్గరలో మీకు గోశాలలు ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితి అంతా కూడా మీ ఆరాతోని, మీ షట్చక్రాలతో ఫామ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి మీరు గోశాలకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ ఆరాలో ఫామ్ అయినటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. దేవతల యొక్క అనుగ్రహంతో మనకు ధనం వస్తుంది. మన ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రయత్నం చేస్తుంటే ఒక్కోసారి కొంతమంది సాగదు చూసారు అది. కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా మంచి గ్రో అవుతారు.